గురుగారు నమస్కారం. హరే కృష్ణ నాన్న. నేను మీరంటే పిచ్చి అభిమానిని. పరిచయం మనకు 5-6 ఏళ్ళైనా మా దగ్గర ఒక చిన్నప్పుడు పాట వినేది. కూర్చుంటే రామయ్యని, పడుకుంటే రామయ్యని, నిలుచుంటే రామయ్యని, రామ్ రామ్ రామ్. అంటే నిరంతరము రామభజన్నే. వాళ్ళకు ఎక్కడ ఏ పని చేస్తున్నా కూడా రామభజనే అని ఒక చిన్నప్పుడు చెప్పేవారు. అట్లా రాధా మనోహర దాసు స్వామీజీ గురువు గారు వారు రైల్లో ప్రయాణం చేస్తున్నారా, విమానంలో ప్రయాణం చేస్తున్నారా, పడవలో ప్రయాణం చేస్తున్నారా, బస్సులో ప్రయాణం చేస్తున్నారా, కారులో వెళుతున్నారా, ఏ పని చేస్తున్నా ధర్మ ప్రచారం, ధర్మం చైతన్యం. అదేవిధంగా ఎంతోమందికి కూడా మన ధర్మం పట్ల జ్ఞానం కలిగేటువంటి ప్రబోధం. ఇన్ని చేస్తున్న మీరు, మిమ్మల్ని చూసి చాలా విషయాలుగా మేము నేర్చుకుంటూ ఉంటాం. మీలో ద్వారా మేము కూడా ఎంతో కొంత ధర్మం కోసం పోరాటం చేయాలని నాతో పాటు చాలామంది అనుకుంటారు. ప్రధానంగా పురోహితులు కానీ, వేద పండితులు కానీ, వాళ్ళు కూడా మిమ్మల్ని బాగా ఫాలో అవుతూ ఉంటారు, బాగా అభిమానిస్తుంటారు. ఇది నా అనుభవం. గ్రామంలో ఉండే పురోహితులు కానీ, వేద పండితులు కానీ, అర్చకులు కానీ అనే మాకు ఉన్నారు. మీరు ఇంకా కమలానంద భారత స్వామి లాంటి వాళ్ళు కూడా ఇంకా ఎక్కడికి వచ్చినా మీరు వచ్చి మమ్మల్ని మా చెంతకు వచ్చే మాకు మద్దతుగా నిలుస్తారని. మొన్నటికి మొన్న మనం అక్కడ చిలుకూరు బాలాజీలో కూడా కలుసుకున్నాం. అలాంటి ఎన్నో కార్యక్రమాల్లో మనం పాల్గొన్నాం. ఎందుకంటే మీరు ఒక పెద్ద దిక్కుగా ఈ సమాజాన్ని కాపాడడం కోసం భగవంతుడు ఇచ్చినటువంటి వరంగా ఎంతో కొంత ధైర్యం వీళ్ళలో కలుగుతూ ఉంది. అయితే చాలా రోజులుగా మేము మా వంతుగా మేము ఉద్యమాలు చేస్తున్నాం. మీరైతే సర్వాంతర్యామి, ఇక్కడ దేశ విదేశాల్లో ఎక్కడైనా మీరు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఒక ప్రశ్న మిమ్మల్ని నేను ఎన్నో రోజులు అడగాలనుకుంటే నాకు ఇవాళ కాశీలో విశ్వనాథుని సన్నిధిలో కేదార ఖండంలో మిమ్మల్ని అడగాలన్నా కనిపించింది గురువుగారు. ప్రతి ఒక్కడు, నేను కులాల ప్రస్తావన తేను, వర్ణాల ప్రస్తావన తేను. ఇవాళ తెల్లారి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి దాకా, జన్మించినప్పటి నుంచి చనిపోయేదాకా ఒక వ్యక్తి అవసరాన్ని వాడుకుంటూ ఉన్నారు. ప్రధానంగా హిందువులు, మన భారతీయులు. గుళ్ళకు పోతే దేవుని రూపంలో అర్చకుడికి దండం పెడతారు. పురహితానికి సంబంధించి ఒక పురోహితుణ్ణి గౌరవిస్తారు. ఒక వేద పండితుణ్ణి వాళ్ళ జన్మదినాలకు కానీ, వాళ్ళు పెద్ద పెద్ద అధికారులు అయితే పదవి బాధ్యతలు చేపట్టడం కానీ, ఇంక ఏ కార్యక్రమం చేసినా వేద పండితులు వచ్చి ఆశీర్వదించి వెళ్ళాలి. అలాంటి వీళ్ళు వాళ్ళ బతుకులు చాలా హీనంగా, చాలా ఘోరంగా, దౌర్భాగ్య స్థితిలో చాలామంది ఉన్నారు గురుగారు. ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్లో ఉన్నాం కదా, నేను చాలా బాధపడ్డాను గురుగారు. నేను సంఘటన, నేను ఒక సంవత్సరం నేను కూడా దీక్ష అని గడ్డం పెంచాను. నేను ఒక చోటుకెళ్ళి షేవింగ్ చేసుకోవడానికి వెళితే, ఎవరయ్యా నువ్వు ఎక్కడుంటావు, నీ ఇల్లు ఎక్కడంటే, అతను ఒక బ్రాహ్మడు ఇక్కడ క్షురవృత్తిని చేస్తున్నాడు గురుగారు. ఒక రిక్షా, ఒక ఆటో, మన కార్ డ్రైవర్లు చాలామంది నాయకసార్లు వస్తున్నప్పుడు కనిపించారు. సులభ్ కాంప్లెక్స్లో పనిచేస్తున్నారు. ఇంతకైనా ఘోరమైన పరిస్థితి ఇంకెక్కడుంటుంది గురుగారు? అలాంటి పరిస్థితుల్లో కూడా దీనావస్థను ఎదుర్కొంటుంటే ఈ సమాజంలో బ్రాహ్మణులు అనగానే ఒక హేళన, ఒక హేహ్యాభావము, వాళ్ళేదో ఈ దేశాన్ని మొత్తం సర్వనాశనం చేయడానికి ఈ జాతే ఉన్నది అన్నట్టుగా మాట్లాడుతూ చాలా ఇబ్బంది పెడుతున్నారు గురువుగారు. విషం చిమ్ముతూ కుట్రలు చేస్తూ, ఇంకా ఈ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇతర మతాల వల్ల డబ్బులు తీసుకునే వాళ్ళు, ఇతర మతాల యొక్క పాపగాసేవాళ్ళు, ఇతర మతాల్లో ఉండేవాళ్ళు. ఇతర మతాల వాళ్ళు ఈ బ్రాహ్మణ జాతి నిర్వీర్యం చేస్తే ఈ దేశంలో మాకు ఎదురు లేదనుకునే కొన్ని సంస్థలు. అలాంటి పరిస్థితుల్లో ఈ హిందువులు జై శ్రీరామ్ అంటున్నాం, భారత్ మాతాకి జై అంటున్నాం, అనేక ఉద్యమాలు చేస్తున్నాం, కాషాయ జెండాలు తిరుగుతున్నాం. మరి కాషాయ జెండా ఇలాగే రెపరెపలాడాలంటే, ఈ ధర్మం ఇలాగే నిలబడాలంటే, మన భరతమాత ఉండాలి, సగౌరవంగా మనల్ని అనుగ్రహించాలంటే ఈ జాతి ఉండాలి కదా గురువు గారు. వాడు పుట్టిన మరుక్షణమే
వారు అల్లారు ముద్దుగా తల్లిదండ్రుల దగ్గర ప్రేమను పొంది లాలన పొందే వయసులోనే ఉపనయనం చేసుకుని 8 ఏళ్ళు వేదం నేర్చుకుంటున్నాడు గురువుగారు. 8 ఏళ్ల తర్వాత శాస్త్రం నేర్చుకుంటున్నాడు. అటు తర్వాత అతను ఈ ధర్మ వృత్తిలో అన్ని పరిత్యజించి అన్ని అలవాట్లకు దూరమై నాకు ధర్మమే ముఖ్యం, ఈ బ్రాహ్మణ జాతిలో నేను పుట్టినందుకు నా ధర్మం ఈ వేదోద్ధరణ కానీ సమాజోద్ధరణ కానీ పురహితం అనుకుంటూ బతుకుతూ ఇవాళ ఈ ధర్మాన్ని కాపాడుతూ ఉన్నారు. నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన దాంట్లో 30 నుంచి 40% బ్రాహ్మణులు ప్రజాప్రతినిధులు ఉంటే ఇవాళ ఒక్కళ్ళు లేరు గురువుగారు. ఆ 1% బ్రాహ్మణుల్లో కూడా ఈ దేశంలో నన్ను సెకండ్ గ్రేడ్ సిటిజన్గా చూస్తున్నారు, నన్ను హేళన చేస్తున్నారు. నాకు 75 ఏళ్ళుగా రిజర్వేషన్ లేవు, కటిక దరిద్రంతో బాధపడుతున్నా, నా గురించి పట్టించుకొని పార్లమెంట్లోనో అసెంబ్లీలోనో చట్టసభల్లో మాట్లాడే నాదుడు లేడనుకుంటూ విదేశాలకు పారిపోతున్నారు గురువుగారు. అలా వెళ్లాల్సిందేనా? విదేశీ కుట్రలు జరుగుతూ విదేశీ కుట్రలు ఒక్క బ్రాహ్మడు, ఒక వేదం చదువుకునేవాడు, ఒక ధర్మం గురించి పాటుపడేవాడు, ఒక వేదాలను అధ్యయనం చేసేవాడు, శాస్త్రాలను అధ్యయనం చేసేవాడు, ఒక పండితుడు అనుకునేవాడిని మేము నిర్వీర్యం చేస్తే హిందూ జాతికి ఇంకా ఏమీ ఉండదు. వీళ్ళొక్కరే మిగిలారు. ఈ హిందూ జాతికి ప్రతీకలుగా, హిందూ జాతికి దర్పణంగా, హిందూ జాతికి ఒక ప్రతీకలుగా ఉన్న ఈ జాతిని నాశనం చేయాలని ఒక బ్రిటిష్ కాలం నుంచి జరుగుతున్నటువంటి ఈ కుట్రలు ఇప్పుడు పరాకాష్ఠకు చేరి, ఒకడేమో ఆర్యులు మీరు వలస వచ్చినారంటాడు, ఇంకొకడు అంటాడు మీ వల్లే మీ పూర్వీకుల వల్లనే అసమానతలు పెరిగాయంటాడు. ఈ భారతదేశంలో రాజులు ఏ కులం వాళ్ళు గురువుగారు? అవతార పురుషుల దగ్గర నుంచి తీసుకొస్తుంటే మహర్షులుగా చేసుకున్న వాళ్ళంటే వాళ్ళు ఏ కులం నుంచి వచ్చారు గురువుగారు? అదేదే కులమందు వాసిగా జనించే విదురుడే కులమందు వృద్ధి నొందే, నీ భక్తులకు కులమతాలేల భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అలా వీళ్ళ గతి ఏం కావాలి? వీళ్ళ బతుకుల గురించి పట్టించుకునేది ఎవరు? ఇవాళ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల గురించి కానీ, బలహీన వర్గాల గురించి కానీ, మైనారిటీల గురించి గొంతెత్తి ఉద్యమాలు చేసేవాళ్ళు మనం భారతీయులం, మనం హిందువులం. నా ధర్మాన్ని నిలబెడుతున్న ఒకే ఒక్క జాతి, వాళ్ళకి ఏ వ్యసనాలకు దూరం, వాళ్ళ త్యాగాల పునాదుల మీద బతుకుతూ మనం బాగుండాలి, లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలని నిత్యం పూజలు చేసే ఈ జాతి నిర్వీర్యమైపోతుంటే వీళ్ళను పట్టించుకునే నాథుడే లేడా? వీళ్ళ గురించి మాట్లాడే ప్రభుత్వాలే ఉండవా? హిందూ ప్రభుత్వాలు హిందూ ధర్మోద్ధరణ కోసమే ఉన్నటువంటి వాళ్ళు కూడా బ్రాహ్మణుల గురించి మాట్లాడలేక ఆ స్థాపికి వచ్చినప్పుడు తప్పించుకునే ధోరణ, డోలాయమాన స్థితిలో గోడ మీద పిల్లి వేటంగా వ్యవహరిస్తుంటే వీళ్లను రక్షించే వాళ్ళు ఎవరు? ఈ ప్రశ్నకు నా దయచేసి మీ నుంచి నాకు నాకే కాదు బ్రాహ్మణ జాతికి కానీ ఈ సమస్యకు పరిష్కారం దిశ చూపే విధమైన సమాధానం రావాలని ప్రార్థిస్తున్నా. చాలా చాలా ఉత్తమమైన ప్రశ్న. మనం చదివేటప్పుడు ఇప్పుడు కార్యక్రమాల్లో మనం ఆలయాల్లో అర్చన చేసేటప్పుడు మనం మాట చెప్తుంటాం, బ్రాహ్మణ ముఖమాసి, బ్రాహ్మణుడు తలకాయ అన్నారు. మరి దాన్ని వక్రభాష్యం చెప్పి బ్రాహ్మణ తలకాయ అయితే మిగిలిన వాళ్ళు కాళ్ళ మమ్మల్ని తక్కువ చేశారనేటువంటి ఒక ఊహాజనితమైనటువంటి, లేదు కుట్రతో కూడినటువంటి ఆలోచన విధానంతో, అంటే వారు బ్రిటిష్ వాళ్ళు మాట కూడా అన్నారు, అసలు ఈ బ్రాహ్మలే లేకపోతే మేము చాలా సులభంగా మిమ్మల్ని మతాంతీకరణ చేసేవాళ్ళము. ఎందుకంటే తలకాయ లేకపోతే మిగిలింది ఇంకేం ఉండదు కదా. మా పెద్ద స్వామి అంతకిందండి, మా పెద్ద స్వామి వారి ప్రభుపాది వారు కూడా చెప్పారు, బ్రాహ్మణ ఇస్ ద హెడ్ ఆఫ్ ద సొసైటీ. శాస్త్రం వేదం చెప్పిన మాట. అయితే మరి మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం పునర్నిర్మించుకోవాలి. కానీ ఎవరు మనని పరిపాలించారు స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే, ఎవరైతే ఈ యొక్క ధర్మద్వేషులో, బ్రాహ్మణ ద్వేషులో, అసలు ఈ జాతి అంతరించాలని కోరుకునే వాళ్ళు, అన్ని అలవాట్లు కలిగిన వాళ్ళు, అటువంటి వాళ్ళు పరిపాలించారు.
సందర్భం వచ్చింది అని చెబుతున్నాను. కరపాత్రి మహారాజు గారు మిగిలినటువంటి స్వాములు 1976 ఆ సమయంలో నేను పుట్టినప్పుడు ఇందిరాగాంధీ ఎటువంటి అవకాశం లేని పరిస్థితిలో నన్ను ఆశీర్వదించండి, నేను ప్రధానమంత్రిని అవ్వాలి అంటే, మా ఆశీర్వచనం ఇస్తాం కానీ గో వధ జరగకూడదు, చట్టం తేవాలి అని ఆవిడని అడిగా. ఆవిడ అలాగే అని మాట ఇచ్చింది. ఆ మాట గుర్తు చేయడం కోసం దాదాపు 5,000 మంది సాధువులు కొన్ని వేల గోవులతో ఢిల్లీకి వెళ్తే వాళ్ళందరి మీద కాల్పులు జరపడం జరిగింది. చాలామంది సాధువులు గోవులు మరణించాయి. అది గోపాష్టం. అప్పుడు కరపాత్రి మహారాజు ఒక శాపం విడిచిపెట్టారు. నీ వంశం ఇంత దారుణాన్ని, ఇంత ఘాతుకాన్ని చేసింది, మీరు మా యొక్క శాపం నుంచి తప్పించుకోవచ్చు కానీ గోమాత యొక్క కోపం నుంచి తప్పించుకోలేవు అని చెప్పారు. మీరు గమనించండి, ఆ డేట్స్ చెక్ చేయండి. అవును, ఆవిడ గోపాష్టమి నాడు ఆ అకృత్యాన్ని చేస్తే వేరొక గోపాష్టమి నాడు ఆవిడ మరణించింది. అంగరక్షకులదే. అలాగే వాళ్ళ అబ్బాయి కూడా, వాళ్ళ ఇంకో అబ్బాయి కూడా. కాబట్టి బ్రహ్మవాక్కు బ్రాహ్మణ వాక్కు అది వ్యర్థం పోదు. అయితే ఇప్పుడున్న సమాజంలో ఎవరైతే బ్రాహ్మణ నింద చేస్తున్నారో వారి ఉద్దేశం స్పష్టం. సినిమాల్లో చూడండి, మొన్న వసంతాలను సినిమా, అది కాశీలో మూలకంగా తీసినటువంటి సినిమా. వాడు కావాలని చెడ్డ అలవాట్లు కలిగిన వాడిని, దుర్మార్గ పని చేసేటువంటి వాడిని పంతులు అని పిలవడం, మిగిలిన వాళ్ళకి క్యారెక్టర్తో పిలిచాడు. వాడు కులము వాడు గోత్రం ఏది అడగడు, హీరోనే చూపిస్తాడు కావాలని. ఎందుకు అంటే లోకంలో ఏమండి ఇప్పుడు మా వాడికి ఎప్పుడు పేరు పెట్టమంటారు, లేదు మా అమ్మాయికి ఎప్పుడు వివాహం చేయమంటారు, లేదా గృహప్రవేశం ఎప్పుడు చేసుకోమంటారు, ఇప్పుడు మోడర్న్ రైట్ ఇప్పుడు వద్దులేరా ఈ 2 నెలల పోని, ఇలా మనకి తలలో నాలుకలా ఉండేటువంటి హితుడు, స్నేహితుడు, పురోహితుడు. బ్రాహ్మణుడి పట్ల గౌరవం పోయిందనుకోండి, నెమ్మదిగా వాడిని అటు లాగచ్చు. అందుకని ఈ పేటీఎం బ్యాచ్, ఈ ఏటీఎం బ్యాచ్ కేటీఎంల మీద తిరుగుతూ వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వారు జీవించవచ్చు, నియమాలు లేకుండా. ఇలా చెయ్యొద్దు, ఇలా చెయ్యి అని చెప్పేవాడు బ్రాహ్మణుడు. అవును, మంచి చెడు కదా. శాస్త్రం సిద్ధ వర్తతే కామకాత, శాస్త్రంలో ఉన్నది ఇది, ఇలా చెయ్యాలి, మన ఇష్టం వచ్చినట్టు జీవించకూడదని చెప్పేటువంటి వాడు బ్రాహ్మణుడు. హైందవ ధర్మ గొప్పతనం బయటకు రాకూడదు. ఇప్పుడు తలకే తీసిస్తే అంతే, ఇంక శరీరం ఉన్న ఉపకారం. కాబట్టి బ్రాహ్మణ్ణి చంపాలంటే బ్రాహ్మణ్యాన్ని చంపాలి, హిందుత్వాన్ని చంపాలంటే బ్రాహ్మణ్యాన్ని చంపాలి. అయితే ఈ గొప్పతనం తెలియడం కోసం చెప్తున్నా. గాదినందనుడు ఎవరు? విశ్వామిత్రుడు. ఈ గాదినందనుడు వశిష్ఠుడి మీద చాలా పోరాటం చేశారు. ఏం చేసినా ఓటమే వచ్చింది. అప్పుడు గట్టిగా ఒక మాట అన్నాడు, దిగ్బలం శస్త్రబలం, బలం బలం బ్రహ్మ బలం. చచ్చి ఈ శస్త్రాల చేత చేసేటువంటి యుద్ధమే కదా, ఇది వేస్ట్. బ్రహ్మబలమే అసలైన బలం. ఎందుకని అలా వశిష్ఠుడు బ్రహ్మదండం పట్టుకుంటే అన్ని శస్త్రాలు లోపలికి వెళ్ళిపోయాయి. అలా వారు రియలైజ్ అయ్యి తపస్సు చేసి బ్రహ్మర్షి అని అనిపించుకున్నారు. కాబట్టి ఆ స్థితి సాధన ద్వారా మీరు ఇందాక చెప్పారు త్యాగపు పునాదుల పైన. అవునండి, అది వస్తుంది. వాక్ ఎలా వస్తుంది? వాక్ ఊరికే మాట్లాడితే అయిపోతుందా? కాదు. మీకు ఒక కథ మన పెద్దలు చెప్పింది. ఒక ఊరిలో యజ్ఞగుండంలో ఎవరో, అది విని ఉంటారు మీరు, ఉమ్ము కిల్లి పడితే అది బంగారం అయిందని ప్రతివాడు అలాంటి పని చేస్తారు. అది దోషం, తప్పు కదా, చెయ్యి. ఒక్క ఆయన చేయలేదు, ఊరంతా ఉంది. ఇంట్లో వాళ్ళు కూడా ఆయన ఫోర్స్ చేశారు,
అయినా నేను చెయ్యను. మనకి ఏది ధర్మం. పరమాత్మ ఇస్తే అదే, ఏది ధర్మం అదే అని. అయితే ఇంకా ఇంట్లో వారి ఫోర్స్ చేత వారు ఇంకో ఊరికి ప్రయాణం అయ్యారు. వారు అలా ఊరి పొలిమేర దాటారు, ఊరు దగ్ధం. దగ్ధమైన ఆయన ఒక్కడే బతికారు. వాళ్ళు ఏదో పొందేశారు, ఆశ వాళ్ళు ఏదో కోసం. అనుభవించేశారు ఆశ. అని అనుకుంటున్నారు. వాళ్ళు జీవించి ఉండడానికి కారణం ఈ ధర్మవర్తనైన ఒక్క సద్బ్రాహ్మణుడు, ఒక్కడు. కాబట్టి కొండకు కొందరు బ్రాహ్మణులుగా ఉన్నప్పటికీ, ఏదైనా వ్యసనమో మరొకటో వాళ్ళు పొంది ఉన్నప్పటికీ, మ్యాక్సిమం బ్రాహ్మణులు నియమాలకు లోబడి జీవిస్తున్నారు. ఎందుకని కాపాడుతున్నారు. సదాచారం అవును. అది బ్లడ్లో ఉంది కదా, అవునండి. అది రక్తంలో ఉంది. ఇలాంటి జాతి ఏదైతే సమాజానికి తలగా ఉందో, ఈ తల లేకుండా చేయడం కోసం ముఖ్యంగా ఎడారి మతాలు చాలా కష్టపడుతూ ఉంటాయి. ఎందుకు అంటే వీరు ఇది చేస్తే పాపం, ఇది చేస్తే దోషం, ఇలా చేయకూడదనా, ఇది పుణ్యం, ఇది మంచి, ఇది చెడు అని చెప్పేవారు. అలా చెప్పేవారు లేకపోతే వాడు చెప్పిందే వాడు వింటాడు. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇది మన కింకర్తవ్యం. ఇక్కడ అవకాశాలు మృగ్యమై, గౌరవం కోల్పోయి, రిజర్వేషన్లు లేక 99 వచ్చిన వాడు కూడా ఫ్యూన్ అయిపోయే స్థితి వచ్చి, 35 వాడు ఆఫీసర్ అయ్యి, హెడ్ లేని వాడు హెడ్ మాస్టర్ అయ్యి, ఎంత హెడ్ ఉన్నా సరే కదా, ఇలాంటి స్థితి వచ్చినప్పుడు ఎవరైనా వెక్స్ అవుతారు, ఎక్కడో చోటకు వెళ్ళిపోతారు. వీరికి కావాల్సింది కూడా అదే. ఎవడైతే ప్రశ్నిస్తాడో, ఎవరైతే బోధిస్తారో అటువంటి వాడు ఉంటే వాడికి అడ్డం కదా. అందుకని వారు లేకుండా ఉండాలి. అందుకని వారి ప్రయత్నాలు వారు చేశారు. గత 75 ఏళ్లలో అది కొనసాగుతుంది. అయినప్పటికీ ఇంకా ఇప్పుడు కూడా నేను వచ్చేటప్పుడు చూశాను, ఆ ముముక్షు భావంలో ఆ పిల్లలు చక్కగా వేదం అభ్యసిస్తూ ఉన్నారు. ఇంకా అలా పట్టుకుని అలా నిలబడ్డారు. వేదం మనం చాలా కోల్పోయి, ఏ ప్రభుత్వం నుంచి ఏ పోషణ లేకున్నా, ఏది లేకున్నా నిర్వహిస్తున్నారు గురుకుల పద్ధతిలో గురుగారు. అలా అసలు కింద మీద పడుతూ, ఒక్కరు ఉన్నా, ఇద్దరున్నా, 10 మంది ఉన్నా, 9 మంది ఉన్నా, వేదో నిత్యమధీయతాం, వేదం ఉండాలి, వేదమే మూలం అని వారు చాలా కష్టపడుతున్నారు. మన పూర్వజులు ఇచ్చినటువంటి విధానాన్ని మనకు అందరికి అందజేస్తున్నారు. అది ఇప్పుడు రక్షించుకోవాలంటే ఏం చేయాలి అనే దానికి చెప్తున్నా. 2 ముక్కల్లో ఇదం బ్రాహ్మ్యం, ఇదం క్షాత్రం. ఈ క్షాత్రబలం లేకపోతే ఇది బ్రాహ్మ్యం నిలబడదు. కాబట్టి నా రిక్వెస్ట్, నా విజ్ఞప్తి ఏదైనప్పటికీ 6 రకాల బలాలు పొందవలసిందే. పొందకపోతే లోకం మన మాట వినదు. చాణక్యుడు చాలా సరళంగా జీవించాడు, కానీ చాలా బుద్ధిమంతుడిగా ప్రవర్తించాడు కదా. ఆయన చాలా సింపుల్ లైఫ్. ఒక హట్లో ఉండేవాడు, ప్రధానమంత్రి ఆయన, కానీ చాలా బుద్ధిమంతుడు. ఆ బుద్ధి చేత కదా నిలబడ్డాడు. ఇప్పటికీ మనం మాట్లాడుతున్నాం ఆయన యొక్క చాణక్యనీతి కదా. సో కాబట్టి ఇప్పుడు చేయవలసిన పనుల్లో 2 ముఖ్యమైనవి ఏమిటంటే, ఒకటి చాలా గట్టిగా నిలబడడం. అది ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా, శారీరకంగా, మానసికంగా, రాజకీయంగా 6 రకాలుగా బలపడితేనే మనం జీవిస్తూ ఇతరులను జీవింపజేయగలం, ధర్మాన్ని పునర్జీవింపజేయగలం. ఇది మన కర్తవ్యం, ఇది చెయ్యాలి. అలాగే ఎవరు బలంగా ఉన్నారు అంటే, ఇప్పుడు సాఫ్ట్వేరు ఇంకో రంగంలోకి వెళ్ళిపోయి, అంటే నా స్వానుభవం, నా స్నేహితుడే వాడు 10-15 ఏళ్ళ తర్వాత కలిస్తే వాడిని కౌలించుకుంటే, వాడిని ప్రశ్నిస్తే మా అబ్బాయికి చేస్తాను ఒడుగు అన్నాడు. అంటే చాలా సంతోషంగా అన్నాను. నేను చెప్పబోయేది ఏమిటంటే, ఆర్థికంగా గట్టిగా ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు ఎవరైతే పేద స్థాయిలో ఉంటారో
వారిని ఉద్ధరించడానికి వారి యొక్క సహకారం దండిగా ఇవ్వాలి. అలాగే రాజకీయంగా ఖచ్చితంగా దృఢంగా బలంగా ఉండాలి. ఎవరైతే బ్రాహ్మణులకు పడి ఏడుస్తూ ఉన్నారో గమనించాలి, చరిత్రలో బ్రాహ్మణులు రాజులుగా ఎక్కడైనా ఉండి ఎవరినైనా శాసించారా? కాదు కదా. సలహా ఇచ్చారు, ఎలా జీవించాలో చెప్పారు కదా. ఎవరిని పీడించడమో శాసించడమో చేయలేదు కదా. అయితే సమాజంలో ఒక అపప్రద ఉంది. ఏమిటి? వేదం వింటే చెవుల్లో ఏదో సీసం పోయారు. ఎంత అపవాదు అసలు ఎక్కడా లేదు. అసలు మన విధానంలోనే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాత సేవనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం వినమని కదా. వింటే సీసం పడి ఇదంతా ఏమిటంటే వేదాలు ఇచ్చింది ఎవరు మనకు? వేదాన్ని వర్గీకరించింది ఎవరు? వ్యాధవ్యాసు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు కదా? మత్స్యగంధి నుంచి కదా. అవునా కదా. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే కేవలం విలన్గా చూపించడానికి. సినిమాల్లో కూడా అదే పరిస్థితి. అదే నాటకాలు 50 ఏళ్ళు 60 ఏళ్ళుగా ఎందుకు చేస్తున్నారంటే కావాలని చేస్తున్నారు. బొట్టు ఎవరే వీడు పప్పు బ్యాచురా అనడం. అవును హేళన. ఎందుకు అలా చేస్తున్నారంటే బ్రాహ్మణుల పట్ల గౌరవాన్ని తగ్గించడము, తొలగించడం, ఈ రెండు నిర్వీర్యం. ఇప్పుడు అది ఎంతవరకు వచ్చిందంటే పురోహితుడికి పిల్లనివ్వడానికి ఎవరు ముందుకు రారు. ఆ భావన తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చారు. ఇప్పుడు సోమయాజులు గారి భార్య సోమిదేవం, అది గొప్ప పదవి లాంటిది. అలాంటిది ఈరోజు ఇలా ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఇలాంటి స్థితి వచ్చిందంటే ఈ కుట్ర కొనసాగుతుంది. ఈ ధర్మాన్ని నిర్వీర్యం చేస్తే ఈ దేశాన్ని ఆక్రమించవచ్చు. ఈ ధర్మ భ్రష్టత్వం రావాలంటే బ్రాహ్మణ్ణి దిగజార్చాలి. ఇంకెవరు ఏ వర్గం వర్గం చాలు, ఈ తలకాయ తీసేస్తే చాలు. ఇది వారి యొక్క పూర్తి స్థాయి కుట్ర. అందులో అనుమానం ఏం లేదు. మన కరోనాలో మనం చూసాం. ఎందుకండి ఇప్పుడు మా అమ్మే మమ్మల్ని స్కూల్ నుంచి వస్తే మరి లోపలికి రానివ్వలేదే, కాళ్ళు చేతులు కడుక్కోనమ్మంటుంది. అసలు మేమైతే స్కూల్ నుంచి ఈవినింగ్ వచ్చాక మధ్యాహ్నం వస్తే ఈ బట్టలు విడిచిపెట్టి దండం మీద వేసి టవల్ కట్టుకుని భోజనం చేసేవాళ్ళం. సాయంత్రం వచ్చి సందులోంచి వెళ్ళి ఈ బట్టల పెట్టి ఉండే చెక్క పెట్టిలో వేసి స్నానం చేశాక మళ్ళీ ఉతికిన బట్టలు ఇచ్చేది. అప్పుడేవో అమ్మ వండినవి తిని ఆడుకోవడానికి వెళ్ళేవాడు. ఒరే ఆ సందులోకి వెళ్ళకండే అని అరిచేది. ఎందుకు? మడి బట్టలు కట్టుకునేది. అక్కడ మడి బట్టలు ఆరేసాను, సందులోకి వెళ్ళదు. పిల్లలమేగా, శుచి పిల్లలమేగా. మా నాయనమ్మ కూడా అక్కడ పెట్టనేది. మా కోపం వచ్చేది. అక్కడ పెట్టి ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి. ఇంకోటి ఏమిటంటే దీని వెనక వేదాంత డిండిమ, ఇది ఒకటి మనం వినేద్దాం సందర్భం. వేదాంత డిండిమ ఏమిటంటే మన పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మేవాడే హిందువు. బొట్టు పెట్టాడు అంటే వాడు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడు. ఒక ఆయన సద్బ్రాహ్మణుడు, ఆయన వెళ్తూ వెళ్తూ కింద పడిపోయిన ఒక వృద్ధురాల్ని, ఇది వేదాంత డిండిమలో ఉంది, ఎప్పుడో నేను 25 ఏళ్ల క్రితం విన్నది. ఒక గ్రహం నాడు నేను సత్సంగం చేస్తూ, అయ్యో ఈ వృద్ధురాలు కింద పడిందని చెప్పి ఆవిడ్ని ఆ మంచం మీద పెట్టాడు. చూరు కింద పెట్టిన ముచ్చలు ఆవిడ్ని. అని వెళ్ళిపోయాడు. నదికి వెళ్ళాడు, స్నానం చేశాడు, అనుష్ఠానం చేసుకున్నాడు. రోజులు గడిచిపోయింది. ఆ ఊర్లో ఒక డప్పు కొట్టడానికి పిల్లలు లేదు. ఒక స్త్రీని అడిగాడు, పిల్లలు లేరు అని. నువ్వు కొత్త చెప్పులు కుట్టి ఆయన వచ్చే దారిలో కనబడేలా పెట్టు అని. ఎండాకాలం నది వెనక్కి వెళ్తుంది, ఇసుక బయటకు వస్తుంది. ఆయన త్రికాల సంధ్యావందనం చేసేవారు. సకాలము త్రికాలం, అది విధి. సకాల త్రికాలం రెండు ఉండాలి. ఆయన అలా మధ్యాహ్నం పూట సంధ్య వార్చుకుని వచ్చేటప్పుడు మరి ఎండకి కాళ్ళు కాలుతాయి, వృద్ధాప్యం వచ్చింది, కొత్త చెప్పులు కనబడుతుండే. ఆయన చాలా రోజులు నిగ్రహించుకున్నాడు. ఓ రోజు ఆ తట్టుకోలేని బస్సులో కాళ్ళు అందులో పెట్టేశాడు. ఆ చెప్పులు వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. వాడు రోజు ఈ చెప్పులు కుట్టే అతను ఆ చెట్టు చాటు నుంచి చూస్తూ ఉండేవాడు. ఆ చెప్పుల్ని ఆయన వేసుకుంటే నా పని అయినట్టే అని సంబరపడి అన్ని రోజులు చూశాడు. ఆ రోజు ఆయన వేసుకెళ్ళాడు. ఆవిడతో చెప్పాడు, ఇంకేం పర్లేదురా, కొన్నాళ్ళు వెయిట్ చేయాలి. అయిపోయింది, కాలం గడిచిపోయి ఇతనికి ఒక పిల్లోడు పుట్టాడు.
వచ్చి ఆ స్త్రీతో చెప్పాడు, పిల్లోడు పుట్టాడు, నీకు ఒక్క నియమం చెప్తున్నా, ఎప్పుడు వాడి చేతితో ఏం తీసుకోకని చెప్పు. వాడు అలాగే అన్నాడు. కాలం గడిచిపోయింది. మరి పూర్వం ఈ ఈ ఈ కాలం చెప్పడానికి గడియారాలు లేవు. మొదటి జాము గడిచినది అని డప్పు కొట్టి చెప్పేవాడు, రెండో జాము గడిచింది అని చెప్పేవాడు. ఇతను ఆ ఉద్యోగం పగల చెప్పులు కుట్టుకున్న రాత్రి అది చేసేవాడు. 4 జాములు గడిచినాయి అని చెప్పడం ఆయన వృత్తి. ఓ రోజు ఈయన ఊరు వెళ్ళవలసి వచ్చింది రాత్రిపూట. వాళ్ళ అబ్బాయి 8 ఏళ్ళవాడు, వాడితో చెప్పాడు, ఒరే ఈ పని నువ్వు చెయ్యాలి. ఈ పిల్లవాడు నాన్న అలాగే అన్నాడు. వెళ్ళాడు. అతను, జీవులారా ఎంతకాలం నిద్రపోతారు, మృత్యువు సమీపిస్తుంది, జాగ్రత్త జాగ్రత్త అంటూ సంస్కృతంలో ఓ శ్లోకం చెప్పాడు. మొదటి జాము గడిచిందిలే అని చెప్పి ఇక రాజుగారు నిద్రపోడు. బాబు వీడేమిటి, చెప్పులు కుట్టుకునేవాడు, డప్పు కొట్టేవాడు, ఈ సంస్కృత శ్లోకం దీని అంతరార్థం ఈ 4 జాములు ఏం చెప్తాడా అని అలా కూర్చుని ఆయన నిద్రపోకుండా విన్నాడు. 4 జాముల్లో 4 గొప్ప శ్లోకాలు చెప్పాడు. చెప్పి ఈ పిల్లవాడు వెళ్ళిపోయాడు. రాజుగారు నిద్రపోయి లేచిన తర్వాత రాత్రి ఎవరో చెప్పారో ఈ డ్యూటీ చేసినా పిలుచుకురమ్మన్నా. ఈ భటులు వెళ్ళారు. వాడు కంగారు పడ్డాడు. తండ్రి వచ్చాడు ఊరెళ్ళి, ఏం మా వాడేం తప్పు చేశాడా అని. రాత్రి ఎవరో చెప్పారంటే నేనే చెప్పాను. నువ్వు కాదులే చెప్పింది, మీ పిల్లవాడు తీసుకురా అంటే తీసుకొచ్చారు. రాజుగారు, ఈ పిల్లవాడు ఎంత జ్ఞానం మీకు తెలుసా, రాత్రి అతను ఎంత గొప్ప విషయాలు చెప్పాడో అని చెప్పి సభాసదుల ముందు ఆ పిల్లవాడిని చెప్పమన్నా. ఆ పిల్లవాడు చెప్పాడు. ఆ 4 శ్లోకాలు చెప్తే ఆయన చాలా సంబరపడి అతనికి ఎన్నో వజ్ర వైడూర్యాలు ఎన్నో ఇచ్చి ఒక ఏనుగు అంబారిపైన కూర్చోబెట్టి వాళ్ళ ఇంటికి మేళతాళాలతో పంపించారు. ఇక సంతోషకరమైన స్థితిలో ఆ పిల్లవాడు అంబారీ దిగి ఆ ప్లేట్లో పెట్టిన ఆ వజ్రవైడూర్య బంగారాలు ఇవన్నీ వాళ్ళ అమ్మ చేతికిచ్చారు. ఉత్సాహం, ఉత్సవం, ఆ సంతోషంతో ఆవిడ స్వీకరించింది. ఆవిడ అలా స్వీకారం చేసింది. అంతే, ఈ పిల్లవాడు శరీరం వదిలేసి. ఇంతే కదా. ఏమిటి, ఏం జరిగింది అంటే వెనకాల ఈ వేదాంత నిండిమని చెబుతుంది. ఈ ఒక ఆయన ఆ ముసలావిడ పడిపోయింది కదా, పైకి పెట్టాడు కదా. అంటే పునర్జన్మ ఎలా పనిచేస్తుంది, దీని వెనకాల ఎంత ఉందని చెప్పడానికి చెబుతున్నా. చెప్పేవాడిని పోగొట్టుకుంటే మనం కర్మబంధంలో చిక్కుకుపోతాం. అందుకోసం బ్రాహ్మణుడు బతికితే, బ్రాహ్మణత్వం బతికితే హిందుత్వం బతుకుతుంది. అది కనీస కర్తవ్యం ప్రతివాడికి. ఆ వేదం చదవాలంటే నియమం ఉండాలి. ఎలా అంటే అలా ఎవరు పడితే వాళ్ళు చదవలేరు. వేదమాత అనుగ్రహం అందరికీ లభ్యం కాదు. అది దానికి సాధన ఉండాలి, లోపల ఎంతో తపశ్శక్తి ఉండాలి, గురు అనుగ్రహం ఉండాలి, వేదమాత అనుగ్రహం ఉండాలి. ఈయన ఈ విషయం ఏంటంటే ఆ వృద్ధురాలు చిన్న వయసులో వివాహం అయ్యి భర్తను కోల్పోయింది. ఆవిడ వృద్ధురాలు అయిపోయింది అలాగే ముగ్గుబొట్టు. ఈయన మంచి యవనంలో ఉన్నప్పుడు అయ్యో పాపం అని చెప్పి ఆవిడ ఎత్తి ఆ కింద పడినామని మంచంలో వేసి వెళ్ళిపోయారు. అయ్యో పాపం, కేవలం కరుణ అంతే. కానీ ఆవిడ శరీరానికి పురుష స్పర్శ తగలడం ఆవిడ మనస్సులో బోల్డు కోరికలు పుట్టింది. ఇది నీకు తెలియదు. ఆయన పాటికి పుణ్యానికి వెళ్ళిపోయాడు. ఆవిడ మరణించింది. ఏ భావంతో? ఆ భావంతో. తద్వారా ఆవిడికి ఎం వాపి స్మరణ భావం త్యజత్తంతే కలయవరం తమేవేతి కౌంతే సదా తద్భావ భావిత. మరణ సమయంలో మీరు ఇందా గురువు గారి గురించి చెప్తూ నారాయణ 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 అన్నారు. వారు ఉచ్చస్థితి. ఇక్కడ ఈవిడ కామభావంతో మరణించింది. దానికి తగ్గట్లుగా ఒక వేశ్య జన్మ వచ్చింది. ఆవిడకి పూర్వవాసన గుర్తుండి ఇతని వల్లనే నేను ఇలా అయ్యాను, ఇతన్ని దిగజార్చాలనుకుంది. సో ఇతను వచ్చి అడిగినప్పుడు సలహా చెప్పింది. అతను రుణపడేలా చేయాలి. దానికోసం ఏం చెప్పింది? చెప్పులు. ఆయన కాళ్ళు గారిపోయి చెప్పులు వేసుకున్నాడు. మరి డబ్బులు ఎవరికి ఇవ్వాలి? కొనుక్కుంటే వేరు, కొనుక్కోవాలని ఎవరు లేరుగా. కొన్ని డబ్బులు ఇద్దామన్నా కూడా ఆయన వేసుకున్నాడు. కాలంలో వారు శరీరం వదిలేరు. కానీ రుణం వల్ల ఏమైంది? వాళ్ళ ఇంట్లో పుట్టారు. అక్కడ పెట్టు అంటే నాయనమ్మ నాకు కోపం వచ్చి, ఎందుకు పెట్టాలి, మేము సొంతమేగా, బయట వాళ్ళం కాదుగా, ఇలాంటివి అక్కడ పెట్టు ఎందుకు చెప్పారు అంటే రుణం తీరిపోతుందని భయించారు.
ఎప్పుడైతే ఆ తల్లి చేతికి వాడు ఇచ్చాడో ఆ పిల్లవాడు ప్రాణాలు. ఇంత ఉంది. అందుకని ఇలా చెప్పేవాళ్ళు ఎవరున్నారు? భూసురులు. కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. నేను చాలా ఖేదం పొందిన విషయం, ఒక పూజారి ఫోన్లో మాట్లాడుతూ నేను అతనితో అన్న, ఒక ప్రముఖ దేవస్థానంలో పనిచేస్తున్నాడు, నేను వచ్చానయ్యా, నేను హుండీలో వేయడానికి వ్యతిరేకిని, అందరూ ప్రచారం చేస్తాను, నీకే వేస్తాను 500, అది నీకు అందుతుందా అన్న. అందులో అంతా అందదండి, ఒక 150 నా చేతికి వస్తే గొప్ప అన్నాడు. ఏ అన్న, మీరు ఇచ్చినప్పుడు వాళ్ళు చూస్తారు కదండి, ఆ టెండర్ కొంత ఇవ్వాలి, మళ్ళీ ఆ పై ఆఫీసర్ కొంత ఇవ్వాలి. ఇది పరిస్థితి, ఇది పరిస్థితి. కాబట్టి అలా కూడా ఇవ్వద్దని బోర్డులు పెడుతున్నారు. ఆ బోర్డులు నా కళ్ళతో చాలా కోపం వచ్చింది. జొన్నవాడ, నెల్లూరు జిల్లాలో నేను అలా వేశాను. అలా వేస్తే హుండీలో ప్లేట్లో వేశా, వాడు వెంటనే హుండీలో వేశాడు. ప్లేట్లో వేసిన వాటిని హుండీలో వేసేయడానికి ఓ మనిషిని పెట్టారు. ఇప్పుడు చూడాలి, కెమెరాలు పెడుతున్నారు. అంటే ఎంత పగ సాధింపండి. మంగళగిరిలో ఎక్కడో చూశాను, ఈ వీరికి స్కేలు పెంచడం అయింది, హుండీలో వేయండి, వీరికి ఇవ్వకండి. వాడు అధికారేమో అన్నదానం పేరు మీద బోలని డబ్బులు తింటాడు, బడ్జెట్ పేరు మీద లక్ష తింటాడు. ఈయన 100లలో ఉన్న దక్షిణ ఇస్తే వీడు రూల్స్ అంటాడు. కాదండి, స్విచ్లు వేసి పొద్దున్న సాయంత్రం కాలర్ నలగని వాడికి వేలల్లో లోపల చెమట కారిపోతుంటే జీవితమే దేవుడు అనుకునేవాడు, ఆ లోపల అగ్ని భగభగలాడుతుంటే తెల్లవారుజామున కార్తీక మాసంలో డిసెంబర్ నెలలో ఆ చలిలో స్నానం చేసి అక్కడికి వచ్చి ఆ రుద్రాభిషేకం చేసి అలంకారం చేసి అసలు చెమటలు పడుతుంటే తుడుచుకోవడానికి వీల్లేని పరిస్థితిలో ఆ చిన్న గర్భగుడిలో ఇంత చేస్తే 100ల్లో జీతం. ఎందుకు ఇలా అంటే బ్రాహ్మణ్యాన్ని చంపేయాలి. ఇది గత 50, 60, 70 ఏళ్ళుగా ప్రభుత్వాలు అలాంటివే ఉండడం, పరిపాలకులు అటువంటి వారే ఉండడం, ఇది జరిగింది. కాబట్టి పరిష్కారం అయితే ఉంది. ఏమిటి పరిష్కారం? మనం ధర్మ ప్రబోధం చేయడం ఒకటి, ధర్మాచరణ చేయడం దానికంటే ముఖ్యమైన ఒకటి. మా పెద్ద స్వామి వారు చెప్పారు, సింపుల్ లివింగ్, హై థింకింగ్. మొన్న సాగంటి గారు కూడా చెప్తున్నారు, సామాన్య జీవనం, ఉన్నత ఆలోచన, ఆచరణ. తృప్తి కలిగిన వాడే బ్రాహ్మణుడు, నిత్య సంతుష్టి కలిగిన వాడే. కాబట్టి ధర్మాచరణ చేయడం ఒక ఎత్తు, ధర్మ ప్రబోధం చేయడం ఒక ఎత్తు. అలాగే జ్ఞాన సముపార్జనతో పాటు బల సముపార్జన కూడా చేయాలి. లోకం ఏదో సామెత ఉంది, కర్ర ఉన్నది బర్రె. అవును. అలాగే స్వామి వివేకానంద చెప్పారు, బలమే జీవనం, బలహీనతే మనం. కాబట్టి నిలబడాలి. స్వామి వివేకానందకి 9 ఏళ్ళు ఉన్నప్పుడు ఇదే కాశీలో పిల్లవాడిగా ఉండి ఓ కోతి పరిగెట్టేస్తున్నాడు. ఒక సన్యాసి ఆగు అన్నారు, కోతి నిలబడో అంతే, అలా నిలబడ్డాడు. ఆ కోతి పరిగెట్టి. కాబట్టి నిలబడాలి. ధర్మం పట్ల విశ్వాసంతో, ఇందాక కథలో చెప్పుకున్నామే, యజ్ఞంలో ఉమ్ము వేయకుండా ఉండి అలాగే నియమానికి కట్టుబడి ఆహుతాగ్ని సమర్పిస్తూ బలి వైశ్వాదేవం చేస్తూ అలా నిలబడి నియమానికి కట్టుబడ్డాడే, ఆ ఒక్కడ వలన ఊరంతా నిలబడలే. కాబట్టి ఈ ధర్మం నిలబడాలంటే మనం ధర్మాచరణ చేయడం ఒకటి, ధర్మ ప్రబోధం చేయడం ఒకటి. ఇది చేస్తూ చాణక్యుడు చెప్తాడు, కోవా దరిద్రత అంటాడు, తీయని మాట్లాడుటకు దారిద్ర్యం ఎందుకు అంటాడు. కాబట్టి ప్రేమ చేత, బోధ చేత, ఆచరణ చేత సమాజం పట్ల మన బాధ్యతని మనం నిర్వర్తిస్తూ, మళ్ళీ ఈ తలగా ఉన్నటువంటి వారు మళ్ళీ పునర్వైభవ స్థితికి దేశాన్ని, ధర్మాన్ని, దేవాలయాల్ని తీసుకురావాలని, తీసుకొస్తారని కాశీ విశ్వనాథుడు సాక్షిగా, గురుదేవుల సాక్షిగా కోరుకుంటున్నాను. నమః పార్వతీపదే, హర హర మహాదేవ.